అమ్మ చేతి వంట ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఆకలి క్వశ్చన్ అయితే ఆన్సర్ అమ్మ చేతి వంట. ఆకలి మ్యాథ్స్ ప్రాబ్లం అయితే సొల్యూషన్ అమ్మ చేతి వంట. ఇలా ఆకలి ఏదైనా సరే దానికి సరైన సమాధానం మా అమ్మ చేతి వంట ఒక్కటే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు అమ్మ చేతి వంటలో ఏ వంటకం చేస్తున్నామో చూసేద్దామా? ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ తన చేతి వంటని చాలా చాలా టేస్టీగా చేసి చూపించడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ అబీద్ గారు. హాయ్ అబీద్ గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థాంక్యూ. సో అమ్మ చేతి వంటలో చాలా చాలా వేడి పెరిగిపోతుంది, అంటే మీన్స్ క్లైమేట్ లో వేడి పెరిగిపోతుంది, చేంజ్ అయింది. కాబట్టి మీరు కూడా మీ రెసిపీ స్టైల్స్ అన్ని చేంజ్ చేయాలి. అంతే కదా, వేడిగా ఉన్నప్పుడు మనం కూల్ గా తింటే మనకి హాయిగా ఉంటుంది కదా, మనకి హాయిగా ఉంటుంది. అలాంటిది రెసిపీ వాళ్ళ కూడా. అవునా? మరి మీ ఫేవరెట్ కూడా. మీరు 2 సార్లు నన్ను అడిగారు చేద్దాం కంపల్సరీ అని. నేను అడిగాను అంటే నేను ఎక్కువ చికెనే అడుగుతాను మిమ్మల్ని. అవును, ఎప్పుడు నాన్ వెజ్ అడుగుతారు, కానీ నన్ను 2 సార్లు నాకు మీరు అది చేసి పెట్టమని చెప్పారు, ప్రత్యేకించి చెప్పారు. లాస్ట్ టైం చెప్పాను నాకు. ఓకే, గుర్తురాట్లే కదా. ఏనా హింట్ ఇవ్వండి. అది స్వీట్, మన లిక్విడ్ గా ఉంటుంది, ఫ్రూట్స్ ఉంటాయి. నేను మిమ్మల్ని అడిగింది అదే, ఫలుదా. చాలా ఫేమస్, చాలా దాన్ని చాలా రకరకాలుగా చేయొచ్చు. బట్ నాకు ప్రాపర్ గా ఎలా చేస్తే బాగుంటుంది అనేది కరెక్ట్ ఐడియా లేదు, అందుకే అడిగాను ఫలుదా ఎలా చేయొచ్చు. అది అందరిలా కాకుండా మన అమ్మ చేతి వంట స్పెషల్ కదా. అవును, నేను మీకోసం మరీ స్పెషల్ గా చేశాను. సూపర్, థాంక్యూ. అయితే ఫలుదా చేయబోతున్నాను. ఈ రోజు అబీద్ గారు చాలా స్పెషల్ గా మనందరి కోసం ఒక స్పెషల్ ఫలుదా తయారు చేయబోతున్నారు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఫలుదా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలు, పంచదార, కార్న్ఫ్లోర్, మిక్స్డ్ ఫ్రూట్ జామ్, ఫలుదా జెల్లీ, ఐస్ క్రీమ్, నానబెట్టిన సబ్జా గింజలు, ఫ్రూట్స్ ముక్కలు, డ్రై ఫ్రూట్స్, చెర్రీస్. సో 6 ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. నాకు ఇష్టమైన సేమియా కనిపిస్తుంది, నానబెట్టిన ఫలుదా. ఈ ప్రిపరేషన్ మనకి టైం పడుతుంది, చేయడం అసెంబ్లీ మాత్రం చాలా క్విక్ అయిపోతుంది. అంతే. ఇది సేమియాని ముందే బాయిల్ చేసి పెట్టారా? ఎల్లోగా ఎలా వచ్చాయి? ఇది కొంచెం నేను కలర్ రావడానికి కుంకుమ వేసి బాయిల్ చేస్తాను అనమాట. మామూలుగా బయట వాళ్ళ షాప్లలో రంగులు వేస్తారు, కెమికల్ గా ఉంటుంది కదా. నేను కుంకుమ కొంచెం నేను నెయ్యి వేసాను అనమాట, విడిగా. అయితే మనం ఉడికించిన తర్వాత వెంటనే మనం చల్లనీళ్ళతో వాష్ చేసుకోవాలి 2 times. దీంట్లో ఆ స్టార్చ్ ఉంటుంది కదా, లిక్విడ్ గా అతుక్కుంటుంది అనమాట. మనం బాయిల్ చేసిన తర్వాత 2 times కొంచెం నీళ్ళు వాష్ చేసుకుంటే అప్పుడు ఆ లిక్విడ్ మన స్టిక్కీనెస్ ఉంటుంది కదా, అది పోతుంది అనమాట. సూపర్. ఒక మంచి చిట్కా కూడా మీకు, సేమియా ఫలుదా చేసేటప్పుడు అతుక్కోకుండా పొడి పొడిగా ఇట్లా ఇలా అన్నట్టు రైస్ అన్నట్టు వచ్చేస్తుంది కదా, రావాలి అంటే ఉడికించేటప్పుడు కొద్దిగా కుంకుమ పువ్వు వేయండి, కలర్ వచ్చేస్తుంది. కొద్దిగా నెయ్యి వేయండి, ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటుంది. సో ఇంకా చాలు ఉడికింది అనుకున్న వెంటనే మీరు ఒక స్ట్రైనర్లోకి స్ట్రైన్ చేసేసి దాన్ని చక్కగా చల్ల నీళ్ళతో 2 times కడిగితే సేమియాకున్న స్టార్చ్ అంతా పోయి స్టిక్కీనెస్ పోయి ఇలా చాలా మెత్తగాను పొడి పొడిలాడుతూ ఉంటుంది. భలే ఉంది ఇలా అంటుంటే. మనం ఇట్లా కేసరి చేసుకుంటాం కదా, అప్పుడు మనం విడివిడిగా రావాలంటే ఇలా చేసుకుంటే. సో మనకి ఇది రెడీ, సేమియా రెడీగా ఉంది. నెక్స్ట్ అంతా రెడీ. మనం ముందు స్టవ్ వెలిగించేస్తే ఫస్ట్ మనం ఒకటి కస్టర్డ్ చేసుకుందాం అనమాట. మామూలుగా అక్కడ రెస్టారెంట్ వాళ్ళు కస్టర్డ్ చేస్తారు, ఇవాళ కొంచెం మనం డిఫరెంట్ గా కాన్ఫరెన్స్ చేస్తున్నాం అనమాట. పంచదార మొత్తం వేసేనా? లేదు, షుగర్ ఎక్కువ. మధ్య మధ్య ఐస్ క్రీమ్ వేస్తాం కదా, ఐస్ క్రీమ్ కూడా. పంచదార ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ హనీ వేసుకోవచ్చు. హనీ వేసుకోవచ్చు, కానీ అంత స్వీట్నెస్ రాదు కదా, టేస్ట్ రాదు. ఇలా మన కండెన్స్ మిల్క్ ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. నాకు స్పూన్ ఇస్తారా? ఇది కార్న్ఫ్లోర్, కొంచెం థిక్కింగ్ ఏజ్ అనమాట. ఆ షాప్లో వేస్తే కార్న్ఫ్లోర్ మన కస్టర్డ్ చేస్తుంటారు కదా, రెగ్యులర్ ఉంటుంది కదా, అది ఈ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట.
ఏది మీరు నాకు ఏదో చెప్పారు కార్న్ ఫ్లోర్ షాప్లలో వేసేది వాళ్ళు కస్టర్డ్ పౌడర్ వేసి కస్టర్డ్ చేస్తారు కదా, అదో ఫ్లేవర్ ఉంటుంది. అదో ఫ్లేవర్. ఇది మనం వేరే ఫ్లేవర్ చేస్తున్నాం ఇవాళ. అది కొంచెం మరిగాక ఇది జామ్ మిక్స్ చేస్తాం. ఇది మామూలు ఫ్రూట్ జామ్, మామూలు ఫ్రూట్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్. సో ఇలా బాగా మరిగి అంటే కొద్ది థిక్నెస్ లిక్విడ్ గానే ఉంటుంది, మరి థిక్. అవునా, ఇది బేసిక్ అన్నమాట. ఇది చేస్తూ మనం చల్లార్చి ఫ్రిడ్జ్ లో ఒక 1-2 అవర్స్ అట్లా పెట్టుకుంటే చల్లగా అయిపోతుంది కదా. దాంతో మిగతా ప్రాసెస్ మనం క్విక్ చేయొచ్చు, వెంటనే చేసేయచ్చు, థిక్ అయిపోతుంది అంతే. కట్టండి, పోయి కట్టండి. కొంచెం రంగు మారుతుంది, ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఓకే, ఇందులో జామ్ కరిగిపోతుంది. అవును, వేడి కరిగిపోతుంది. ఓకే, మళ్ళీ స్లోగా కలర్ మారుతుంది. ఓకే, కరిగిపోయింది బాగా. అవును, ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం చల్లారిద్దాం. దీన్ని చల్లార్చి మనం మిగతా ప్రాసెస్ చేద్దాం. ఓకే, పాలు అలానే కొద్దిగా కార్న్ ఫ్లోర్ అండ్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ వేసి బాగా మిక్స్ చేసిందండి. దీన్ని చల్లగా చేయాలని చెప్పారు. సో చల్లారిన మిల్క్ మన దగ్గర రెడీగా ఉంది, మనం తయారు చేసిన ఈ మిశ్రమం అంతా. సో ఇప్పుడు గ్లాసెస్ రెడీగా ఉన్నాయి, ఐస్ క్రీమ్ రెడీగా ఉంది, ఫ్రూట్ ముక్కలు. ఓకే ఓకే, ఫస్ట్ ఫలుదానా, అదే సబ్జా గింజలు. దీనిలో మెయిన్ టేస్ట్ ఇవే కదా. అవును, చాలా సన్నపడతారట. సమ్మర్ లో మనకి చలవ చేస్తుంది అనమాట. ఇది అందుకే ఎక్కువ సమ్మర్ లో చాలా ఫ్రూట్స్ ముక్కలు. 1 లేయర్. తర్వాత జెల్లీస్. ఓకే, ఎక్కువ వేసుకోవచ్చు. సేమియా. ఓకే, సో ఈ సెట్టింగ్ చాలా బాగుంది. అది ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా, చూడడానికి చాలా ఇష్టపడతాను. ఐస్ క్రీమ్, నా కప్పులో ఐస్ క్రీమ్ కొద్దిగా వేయరా. ఓకే, అది నాదా. సో ఫైనల్గా ఇదా. దీంట్లో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు మనం. రోజ్ ఫ్లేవర్ అని, కేసరి ఫ్లేవర్ అని, మన ఇష్టం. మళ్ళీ ఫ్రూట్స్ మన ఇష్టం. ఇంకా కానీ ఆ పింక్ కలర్ చాలా బాగుంది. అలా బయట రెస్టారెంట్ లో దొరికేది ఎల్లో కలర్ లో. ఫినిషింగ్ చెర్రీ. ఇది లేదు, వితౌట్ కంప్లీట్ అన్నమాట. కంపల్సరీ ఉంటుంది. అవును, డన్. సమ్మర్ స్పెషల్ ఎమ్మి ఫలుదా రెడీ. ఓకే, నా దగ్గర సమ్మర్ స్పెషల్ ఫలుదా రెడీగా ఉంది. నేను ఇది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఆహా, అద్భుతం. ఇప్పుడు కింద అక్కడ ఉన్న సబ్జా కావాలంటే ఎలా దీనిలో ఆ టేస్ట్ బాగుంది, ఈ టేస్ట్ బాగుంది, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది, ఈ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇప్పుడు వర్ణిస్తాం కదా, అక్కర్లేదు. ఆల్ మిక్స్డ్ అన్నమాట, అన్నీ కలిపి ఎమ్మీగా ఉంది. నాకు తెలిసి అన్నం తింటాం కన్నా వేరు వేరు రెసిపీలు తింటాం కన్నా సమ్మర్లో అంతా వేడి అనిపించే కదా, అంత కూల్ కూల్ అనిపిస్తుంది. ఒక ఫలుదా తింటే చాలు. చాలా ఎమ్మీగా ఉంది, చాలా చాలా బాగుంది. అస్సలు మిస్ అవ్వకండి ఈ టేస్ట్ని. మీరు చేసి పెట్టండి. అబ్బా ఇది ఎక్కడి నుంచి కొనుక్కొచ్చావు అని అడగకపోతే అప్పుడు అడగండి. అంతే, అంత టేస్టీగా ఉంది. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. ఫలూదా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలు, పంచదార, కార్న్ఫ్లోర్, మిక్స్డ్ ఫ్రూట్ జామ్, ఫలూదా జెల్లీ, ఐస్ క్రీమ్, నానబెట్టిన సబ్జా గింజలు,
ఫ్రూట్స్ ముక్కలు, డ్రై ఫ్రూట్స్, చెర్రీస్. ఫలూదా తయారు చేసుకునే విధానం. స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక పాన్ పెట్టి అందులో పాలు పోసి మరగనివ్వాలి. పాలు మరుగుతున్నప్పుడు కొద్దిగా పంచదార వేసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్లో పాలు తీసుకొని దానిలో కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి. ఇలా కలుపుకున్న కార్న్ ఫ్లోర్ ని మరుగుతున్న పాలల్లో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం అంతా బాగా దగ్గర పడుతున్నప్పుడు మిక్స్డ్ ఫ్రూట్ జామ్ వేసి కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దానిలో ముందుగా సబ్జా గింజలు, ఫ్రూట్ ముక్కలు, జెల్లీ, సేమియా, ఐస్ క్రీమ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చల్లార్చిన పాల మిశ్రమాన్ని కూడా వేసుకొని దానిపైన ఫ్రూట్ ముక్కలతో జెల్లీతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ ఫలుదా రెడీ. అబిద్ గారు, ఆబ్వియస్లీ ఎప్పుడులానే మీరు మీకు వచ్చిన ఆ రెసిపీస్లో పర్ఫెక్షన్ కానీ ఆ టేస్ట్ కానీ ఎక్కడా మిస్ అవ్వనివ్వరు. ఇంత మంచి మంచి టేస్టీ రెసిపీస్ అమ్మ చేతి వంటలో మా అందరి కోసం చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఇట్లాంటి అవకాశం నాకు ఇస్తున్నారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ. సో మీకోసం ఫలుదా. థ్యాంక్ యూ. మంచి మాట విన్నప్పుడు చేసుకోవాలి. బాగా కుదిరిందో లేదు చెప్పండి. మీ ఇంట్లో బాగా కుదిరిందా, మా దగ్గర బాగా కుదిరిందా? ప్రవీణ ఉన్నారు కదా. సూపర్ అండి. సమ్మర్ స్పెషల్ ఫలుదాని చాలా మంది చాలా రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు అమ్మ చేతి వంటలో మేము చేసిన ఈ ఫలుదా చాలా ఎమ్మీగా ఉంది. మీరు తప్పకుండా తయారు చేయండి. ఈరోజు అమ్మ చేతి వంటలో మేము తయారు చేసిన ఫ్రూట్ ఫలూడాని చూసారు కదా. మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.